అందరు నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే నేను ఓజీకి సంబంధించిన ఒక 4 అద్భుతాలు చూడడం జరిగింది. నా కల్లారా నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు నేను ఇంతవరకు చూడలా. ఈ ఓజీ సినిమాకి మాత్రమే ఈ 4 అద్భుతాలు చూడడం జరిగింది. ఈ 4 అద్భుతాలు ఏంటిది అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను, మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే దానికంటే ముందుగా మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అబ్బా, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంచెం లైక్ చేయండి. కనీసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులన్నా లేదా మెగా అభిమానులన్నా మీరన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అలాగే లైక్ చేయండి, రిక్వెస్ట్ మాత్రమే, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను చూసిన 4 అద్భుతాలు ఏంటంటే, మొదటి అద్భుతం మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. ఈ వీడియో చాలా మంది చూసే ఉంటారు ఆల్రెడీ, అయినా కానీ పర్వాలేదు, ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో గురించి నాకు కలిగిన అనుభూతి, నాకు కలిగిన సంతోషం నేను మీకు చెప్తాను. ఈ వీడియో చూశారు కదా, ఈ చిన్నపిల్ల ఏదైతే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కడ కేరంతలు వేస్తూ పాటలు పాడుతూ సంతోషంతో ఉప్పొంగిపోతుంది చిన్న పాప. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. అరే ఓజీ సినిమా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ ముసలివారి దాకా వాళ్ళ దగ్గరికి ఈ సినిమాని తీసుకువెళ్ళారు. ఆ సినిమాని చూడడానికి ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నారు అని ఆ చిన్న పాప వీడియో చూస్తుంటే నా మనసుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా ఆ పాపను చూస్తున్నప్పుడు మా పిల్లల్ని చూస్తున్నట్టే ఉంది. నిజంగా యాజ్ ఇట్ ఈజ్గా ఆ పాప ఎలాగుందో మా పెద్ద పాప కూడా అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా. ఆ పాపను చూస్తున్నప్పుడల్లా మా పాపను చూసినట్టే ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నేను, మీరు నమ్మతారో నమ్మరు కానీ కనీసం ఒక 100-200 సార్లు చూసే ఉంటాం మేము అందరం కలిసి. ఆ వీడియోని టీవీలో వేసి ప్లే చేసి మరి చూసాం. అంత హ్యాపీ అనిపించింది, అంత సంతోషం అనిపించింది. అంత దాకా ఈ సినిమా క్రియేట్ చేయగలిగింది అంటే, ఒక చిన్న పాప అంత అంటే అంత సంతోషపడుతుందంటే ఆ సినిమా ఒక రికార్డు అనేది ఒకసారి అర్థం చేసుకుని నాకెందుకు నిజంగా అద్భుతం అనిపించింది. ఆ వీడియో చూసిన తర్వాత నాకు పర్సనల్గా నాకు మాత్రం అద్భుతంగా అనిపించింది. అదొకటి. కనీసం ఆ పాప కోసమన్నా ఒకసారి లైక్ చేయండి, ఆ పాప కోసమన్నా లైక్ చేయండి. రెండోది టికెట్స్ బుకింగ్, నా బుకింగ్స్, ఇది నేను ఇంతవరకు చూడలా, కని విని ఎరగని ఒక అద్భుతం అన్నమాట ఇది. నేను ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్ళేటప్పుడు ఒకే థియేటర్కి వెళ్తా, ఎందుకంటే మాకు దగ్గరలో అది ఒక్కటే ఉంటుంది, ఆ థియేటర్కి మాత్రం వెళ్తా. అది అంటే నేను గతంలో ఏ థియేటర్కి వెళ్ళినా కానీ టికెట్లు ఖాళీగా ఉంటాయి, ఎవరు బుక్ చేసుకుని సామాన్యంగా బుక్ అవ్వవు. ఆ 8 గంటల షోకి 8:30 షోకి ఉంటుంది అనమాట ఫస్ట్, దానికి ఎవరు సరిగ్గా రారు ఆ షోకి. చాలా సినిమాలు పుష్ప 2కి కానీ కల్కికి కానీ లేకుంటే గేమ్ చేంజర్ కానీ వాటెవర్ ఏ సినిమాకైనా సరే నేనేం చేస్తానంటే, రేపు సినిమా అనగా ఈరోజు రాత్రి 10 గంటలకు 11 గంటలకు బుక్ చేసుకుంటా తీరిగ్గా. ఎందుకంటే టికెట్లు కంపల్సరీగా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు టికెట్లు. నేను హ్యాపీగా నిదానంగా చేసుకుంటా. నేను కూడా ఓజీకి కూడా అలాగే చేసుకుందాం అనుకున్నా. అరే సరే నిదానంగా వస్తుంటారులే ఉంటాయిలే టికెట్లు, ఏడకపోతాయి. ప్రతి సినిమాకు కూడా అలాగే ఉంటున్నాయి కదా, పాన్ ఇండియా సినిమాని చెప్పుకొని వస్తున్న సినిమాలకు కూడా టికెట్స్ ఉంటున్నాయి కదా, ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటాయిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. ఎందుకో నాకెందుకో నిన్న రాత్రి ఓపెన్ చేసి చూస్తే షాక్ అయినా, నేను మత్తిపోయింది నాకైతే. టికెట్స్ లేవు, ఫుల్ అయిపోయాయి. ఎక్కడో లాస్ట్లో ఒక 20 సీట్లో 30 సీట్లో ఉన్నాయి. అంటే సినిమా ఇంకా 2 రోజులు ఉంది, 2-3 రోజులు ఉంది.
ప్రతి సినిమాకి లాస్ట్ డే దాకా అంటే సినిమా స్టార్ట్ అయ్యేదాకా కూడా సీట్లు ఖాళీగా ఉంటాయి ప్రతి సినిమా కూడా నేను వెళ్ళే థియేటర్కి. కానీ ఈ సినిమాకి మాత్రం థియేటర్ అసలు టికెట్లు ఖాళీ లేవు. ఈ 2 రోజుల్లో ఆ 30 సీట్లు కూడా బుక్ అయిపోతాయి. నాకు నిజంగా అది చూసిన తర్వాత షాక్ అయిపోయినా నేను. మీకు కావాలంటే మీకు లైవ్లో చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది నేను వెళ్ళే థియేటర్ అనమాట. కనిపిస్తుందా లేదు తెలియదు. నేను వెళ్ళే థియేటర్ మీకు ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి. మొత్తం అదిగో అక్కడ కింద లాస్ట్లో ఉన్నాయి 30 సీట్లు ఏమో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ థియేటర్కి ఏ సినిమాస్ అయినా సరే, ఎలాంటి పెద్ద సినిమా మగోడి సినిమా అయినా సరే బుక్ అవడం అనేది చాలా రేరు. అంటే అంత విధంగా బుకింగ్స్ అయినాయంటే నాకు నిజంగా షాక్ అనిపించిన. అంటే నిజంగా చెప్తున్నా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది. నిజంగా ఈ సినిమా కనీ విరిగనే రికార్డు సాధిస్తుంది. కలెక్షన్లు మాత్రం కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది. కలెక్షన్ల గురించి కూడా నేను తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇది ఒక అద్భుతం అనిపించింది. మొదటి అద్భుతం పాపది, రెండో అద్భుతం ఇదనమాట. మూడో అద్భుతం ఏంటంటే ఏదైతే ఓజీ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా సరే, అది సాంగ్ అయినా సరే, టీజర్ అయినా సరే, లేకుంటే గ్లిమ్స్ అయినా సరే, ఏది వచ్చినా సరే అది ఒక రికార్డు కింద నిలబడుతుంది. నిన్న ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ కూడా ఒక రికార్డు. 19 అంటే 19 అవర్స్లో ఇంచుమించు 8 మిలియన్ నుంచి 9 మిలియన్ దాకా వ్యూస్ వెళ్ళాయి. 7 లక్షల ఇంచుమించు 7 లక్షల దాకా లైక్ చేశారు. 25,000 మంది కామెంట్ చేశారు జస్ట్ 19 అవర్స్లో. ఇది ఒక రికార్డు, ఇది ఒక అద్భుతం. ఎందుకు ఇది అద్భుతం అంటున్నా అంటే ఈ ట్రైలర్ అనేది ఆల్మోస్ట్ అందరూ చూసేశారు. సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. ట్రైలర్ ఆల్మోస్ట్ చూసేశారు. వాళ్ళకు ఉన్న ఫస్ట్ టైం చూడాల్సిన క్యూరియాసిటీ అంతా కూడా జనాల్లో వెళ్ళిపోయింది. అయినా కానీ 19 అవర్స్లో 9 మిలియన్స్ అంటే మాటలు కాదు. ఇది ఒక అద్భుతం అద్భుతం అద్భుతం. నిజంగా అసలుకి కనివిరగనే ఇదనమాట. అసలు నాకు మధ్య పోతుంది ఓజీ సినిమా గురించి, ఏ అప్డేట్ గురించి మాట్లాడుకున్నా. నా పర్సనల్గా మాత్రం అద్భుతంగా అనిపించింది. ఇది కూడా నాలుగోది టికెట్స్. ఓవరాల్గా టికెట్స్ బుకింగ్స్ అబ్బా, నిజంగా బుకింగ్స్ అస్సలకి ఏం చేస్తున్నారు ఓజీ టీము, ఏం ప్లాన్ చేశారు నాకే నిజంగా అర్థం కాల. ఏం చేస్తున్నారు మీరు? టికెట్లు దొరకలేదు నాకు ఫోన్లు చేసి, అన్నా మాకు టికెట్లు దొరకలేదు, ఏమన్నా టికెట్లు ఏమన్నా ఉంటే ఏదైనా కొత్త థియేటర్లు ఓపెన్ అవుతాయేమో కొంచెం చెప్పన్నా, చూసి చెప్పన్నా, కనుక్కొని చెప్పన్నా. నాకు ఫోన్లు వస్తున్నాయి. మా వాళ్ళకి అభిమానులకి టికెట్లు దొరకటంలా, థియేటర్లు ఫుల్ అయిపోయినాయి, టికెట్లు లేవు, మొత్తం సోల్డ్ అవుట్. ఏం చేయాలి అర్థం కాల అభిమానులకి. ఇంత బీభత్సం అసలు ఏ సినిమాకి లేదండి. ఇలా ఏ సినిమాకి లేదు. ఓజీకి మాత్రమే ఇది ఒక అద్భుతం, ఇది ఒక రికార్డు. అసలు టికెట్లు దొరకపోవడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. టికెట్లు దొరకటంలా ఓపెన్ చేసిన 10 నిమిషాలకి బుక్ అయిపోతున్నాయి టికెట్లు మాత్రం. ఇలాంటి అద్భుతాలు నేను చాలా చూసా ఈ ఓజీ సినిమాలో. ఏ సినిమాకు చూడని అద్భుతాలు ఓజీకి మాత్రమే చూసా. కానీ ఈ 4 అద్భుతాలు ఏవుతున్నాయో నేను ఏ సినిమాకు చూడలా. ఇంతవరకు కనివి నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు చూడలా. అలాంటి అద్భుతాలు ఓజీ టీము క్రియేట్ చేసింది, ఓజీ సినిమా క్రియేట్ చేసింది. నిజంగా ఇది చూసిన తర్వాత ఎందుకు మనసుకు సంతోషం అనిపించి ఇది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా మీకు. సో నా హ్యాపీనెస్, నా సంతోషం కాస్త తగ్గినట్టు ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను నా ఆనందాన్ని పంచుకోవాలా మీతో. నా ఆనందాన్ని పంచుకుంటేనే, నా ఎమోషన్స్ని పంచుకుంటేనే నేను కొంచెం ఫ్రీ అవుతా. సో అందుకోసం రాత్రి నుంచి అనుకుంటున్నా ఆ టికెట్స్ అయితే బుకింగ్ చూసిన తర్వాత రాత్రి నుంచి అనుకుంటున్నా దీని మీద వీడియో చేయాలి. అలాగే ఆ పాప వీడియో చూసిన తర్వాత కూడా దీని మీద వీడియో చేయాలి, పాప గురించి చెప్పాలి. ఎందుకంటే మా పాపను చూసినట్టే ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. 100 సార్లు చూసాం మేము అందరం కలిసి ఇంట్లో. ఆ పాప పాడుతున్న ఆ దృశ్యం కానీ నిజంగా మనసుకి ఎంతో ఆకట్టుకునింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. తల్లి నువ్వు చల్లగా ఉండాలి, నుండి నూరేళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలి అని కోరుకుందాం ఆ తల్లిని, ఆ చిన్న పాపని. నాకు సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ.